ఫోర్త్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఫిఫ్త్ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సుకున ఆ కర్సివ్ స్పిరిట్‌ని కిల్ చేస్తాడు. ఆ తర్వాత యూజీని బాడీ మీద కంట్రోల్ తీసుకోమంటాడు. కానీ యూజీ నుంచి ఎలాంటి రిప్లై ఉండదు. సో సుకున గట్టిగా నవ్వుతాడు. సుకున ఏమనుకుంటాడంటే యూజీకి తన బాడీ మీద కంట్రోల్ పోయింది అని. ఇటు సైడ్ షిగారోకి తెలిసిపోతది కర్సివ్ స్పిరిట్ చనిపోయింది అని. సో యూజీ సేఫ్‌గా రావాలి అని అనుకుంటాడు. సరిగ్గా అదే టైంకి సుకున అక్కడికి వస్తాడు. ఇలా చెప్తాడు, యూజీ మరి రాడు. ఇంకా నువ్వు భయపడకు. నేను మంచి మూడ్‌లో ఉన్నాను. కొంచెం సేపు మాట్లాడుకుందాం అని. ఆ తర్వాత సుకున ఇలా అంటాడు, యూజీ ఎందుకో ఇప్పుడు బాడీని కంట్రోల్‌లోకి తీసుకోలేకపోతున్నాడు. కానీ కొంతసేపట్లో మేబీ కంట్రోల్ తీసుకోవచ్చు. సో నేనేం చేసినా ఇప్పుడే చేయాలి అని చెప్పి యూజీ యొక్క హార్ట్‌ని రిమూవ్ చేసేస్తాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే సుకున హార్ట్ లేకపోయినా యూజీ బాడీలో బతకగలడు. కానీ ఒకవేళ యూజీ తన బాడీ మీద కంట్రోల్ తీసుకుంటే అప్పుడు తనకి హార్ట్ ఉండదు కాబట్టి సో యూజీ చనిపోతాడు. ఇది యాక్చువల్‌గా సుకున ప్లాన్. ఇంకా సుకున తన దగ్గర ఉన్న ఫింగర్‌ని కూడా తినేస్తాడు. ఆ తర్వాత సుకున ఇలా అంటాడు, ఇప్పుడు మనం ఫైట్ చేసుకుందాం అని. ఆ తర్వాత షిగారో ఒకటి అబ్జర్వ్ చేస్తాడు. యూజీ యొక్క 2 హ్యాండ్స్ హీల్ అయిపోయి ఉంటాయి. సో షిగారో ఏమనుకుంటాడంటే కొంచెం సేపు సుకునాని ఫైట్ చేసి కంట్రోల్ చేస్తే అప్పుడు యూజీ యొక్క హార్ట్‌ని హీల్ చేసేస్తాడు. అప్పుడు యూజీ మళ్ళీ బాడీ మీద కంట్రోల్ తీసుకుంటే బ్రతికిపోతాడు. సో కొంచెం సేపు సుకునాతో ఫైట్ చేద్దాం అని అనుకుంటాడు. సో సుకునాతో ఫైట్ చేస్తాడు. షాడో టెక్నిక్స్ యూజ్ చేసి ఒక బర్డ్‌తో అటాక్ చేస్తూ ఉంటాడు. స్టార్టింగ్‌లో సుకున ఎలాంటి అటాక్స్ చేయడు. జస్ట్ డిఫెండ్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత సుకున అటాక్ చేయడం మొదలుపెడతాడు. అప్పుడు షిగారో షాడో టెక్నిక్ యూజ్ చేసి ఒక స్నేక్‌తో అటాక్ చేస్తాడు. సుకున ఆ స్నేక్‌ని ఈజీగా కిల్ చేసేస్తాడు. ఇంకా షిగారోని ఫుల్‌గా కొట్టేస్తాడు. షిగారో దగ్గర ఉన్న బర్డ్‌కి కూడా ఫుల్‌గా డ్యామేజ్ అయిపోద్ది. ఆ తర్వాత సుకున మన షిగారో యొక్క షాడో టెక్నిక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇంత టాలెంట్ పెట్టుకొని జైల్‌లో ఎందుకు పిరికివాడిలాగా పారిపోయావు అని సుకున అడుగుతాడు. ఇంకా నువ్వు ఎంతసేపు ఫైట్ చేసినా నేను యూజీ హార్ట్ మాత్రం హీల్ చేయను. నువ్వు అనవసరంగా యూజీ కోసం ఫైట్ చేస్తున్నావు అని అంటాడు. ఆ తర్వాత షిగారో ఫ్లాష్‌బ్యాక్ గుర్తు తెచ్చుకుంటాడు. వాళ్ళ సిస్టర్ ఒక కర్స్ వల్ల హాస్పిటల్‌లో అడ్మిట్ అయి ఉంటది. ఇంకా కొన్ని నెగెటివ్ ఎమోషన్స్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ తర్వాత ఎయిత్ ఫార్మ్ ఆఫ్ షాడో టెక్నిక్‌ని యూజ్ చేసి అటాక్ చేద్దాం అని అనుకుంటాడు. ఆ తర్వాత షిగారోకి యూజీ అడిగిన ఒక క్వెషన్ గుర్తొస్తది. కర్స్ నుంచి ఎందుకు నన్ను కాపాడావు అని. దానికి ఆన్సర్ ఇలా చెప్తాడు, నువ్వు చాలా మంచివాడివి. నీలాంటి వాడు చనిపోవడం నాకు ఇష్టం లేదు. అందుకే కాపాడాను. ఇంకా ఒక్కసారి కూడా నిన్ను కాపాడినందుకు నేను రిగ్రెట్‌గా ఫీల్ అవ్వలేదు అని చెప్తాడు. అప్పుడు యూజీ మళ్ళీ తన బాడీలోకి కంట్రోల్ తీసుకుంటాడు. ఇంకా యూజీకి హార్ట్ ఉండదు కాబట్టి వెంటనే చనిపోతాడు. ఈ సైడ్ మన యూజీ బాడీని హాస్పిటల్‌లోకి తీసుకొని వస్తారు. అక్కడ గోజో ఇలా చెప్తాడు, ఇదంతా ఎవరో కావాలనే ప్లాన్ చేశారు. ఆకాశంలో సడెన్‌గా కర్స్ పుట్టడం, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్‌ని ప్రిజన్‌లోకి సెండ్ చేయడం, అదే టైంకి నన్ను వేరే ఊరికి సెండ్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్ అని అంటాడు. ఇంకా యూజీలో సుకున కర్స్ ఉంది కాబట్టి యూజీ బ్రతికుండడం ఎవరికో ఇష్టం లేదు. మేబీ మన స్కూల్ యొక్క సుపీరియర్సే ఇలా చేసి ఉండొచ్చు. ఈ సుపీరియర్స్ అందరిని చంపేయాలి అని గోజో అంటాడు. ఇంకా యూజీ బాడీని చెక్ చేయడానికి ఒక లేడీ వస్తది. ఇటు సైడ్ కాలేజ్‌లో షిగారో ఇంకా నొబారా కాస్త బాధపడుతూ ఉంటారు. యూజీ చనిపోయాడు అని. అదే టైంకి అక్కడికి ముగ్గురు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళలో మాకి జెనిన్ అని ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయి యొక్క స్పెషల్ ఏంటంటే కర్సివ్ వెపన్స్‌ని బాగా యూజ్ చేసి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇనుమాకి అనే వాడికి కర్సివ్ స్పీచ్ పవర్స్ ఉంటాయి. వాడు నోరు తెరిచి ఏమైనా మాట్లాడితే అది కర్స్ అటాక్ కింద కన్వర్ట్ అవుతది. అందుకే ఇనుమాకి ఎక్కువగా మాట్లాడు. ఇంకా ఒక పాండా కూడా ఉంటది. ఆ తర్వాత షిగారో ఇలా అంటాడు, ఒకోట్సు అని ఇంకొక సెకండ్ ఇయర్ స్టూడెంట్ ఉంటాడు. అతను నాకు చాలా ఇష్టం. ఒకోట్సుని బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీజన్‌లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. యాక్చువల్‌గా 2 జిజుట్సు స్కూల్స్ ఉంటాయి. టోక్యోలో ఒకటి, కయోటోలో ఒకటి. ఎవ్రీ ఇయర్ ఈ జిజుట్సు స్కూల్స్ మధ్య కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్‌గా ఈ కాంపిటీషన్‌లో సెకండ్ ఇయర్ ఇంకా థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ టోక్యో స్కూల్‌లో ఉన్న థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ సస్పెండ్ అవుతారు. సో అందుకే మన సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ షిగారో ఇంకా నొబారాని ఈ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయమంటారు. దానికి మన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఒప్పుకుంటారు. ఇటు సైడ్ మనకి కొత్త విలన్స్ పరిచయం అవుతారు. ఒక హోటల్‌లో కొన్ని కర్సెస్ ఇంకా ఒక జిజుట్సు మంత్రగాడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ కర్స్‌కి హ్యూమన్స్ అందరిని కర్సెసే రూల్ చేయాలి అని ఉంటది. దానికోసం ఏదైనా సొల్యూషన్ చెప్పమంటది. దానికి ఆ మంత్రగాడు 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే గోజోని ఫైట్ చేయకుండా అడ్డుకోవాలి. సెకండ్ ఏంటి అంటే యూజీ ఇంకా సుకునాని మీ వైపు తెచ్చుకోవాలి. ఆ తర్వాతే కర్సెస్ హ్యూమన్స్‌ని ఈజీగా రూల్ చేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆ కర్స్ ఇలా అంటాడు, యూజీ చనిపోయాడు కదా అని. దానికి ఆ మంత్రగాడు యూజీ బ్రతికే ఉండొచ్చు అని చెప్తాడు. ఇక్కడితో ఫిఫ్త్ ఎపిసోడ్ ఎండ్ అవుతది. నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.